Good evening, ma'am. Good evening, madam. మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం అమ్మా? ఏం మాట్లాడాం లాస్ట్ క్లాస్ లో? ఏం సైలెంట్ గా ఉన్నారు? లాస్ట్ క్లాస్ ఏం చెప్పాం మర్చిపోయారా? లాస్ట్ తిరగండి నోట్స్ లో ఒకసారి. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. అంటే మరి క్లాస్ ఏం చెప్పామంటే ఎవరు మాట్లాడకపోతే డౌట్ వచ్చింది నా వాయిస్ వినిపిస్తుందా లేదా అని. కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం మనం. లాస్ట్ క్లాస్ పబ్లికేషన్ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. మీకు ఈరోజు క్లాస్ ఇంకా అంటే ఏ టాపిక్ చెప్తాను అనేది ఏమైనా చెప్పానా, కాకపోతే సింప్లిఫికేషన్స్ కొన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నామా? చెప్పలేదు మేడం అలా ఏమి. అవునా, సరే అయితే. లాస్ట్ క్లాస్ లో మాకు ప్రాబ్లం ఇచ్చి చేయమన్నారు మేడం, మేము అది చేసి ఒక పెట్టాం మ్యామ్. సరే అయితే ఈరోజు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి నేర్చుకుందాం. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్, హెచ్సిఎం అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వాటిని తెలుగులో ఫుల్ ఫామ్స్ ఇంకొకటి గాసాబా, గరిష్ట సామాన్య భాజకము, గనిష్ట సామాన్య గుణకము, గుణిజము. సో అంటే ఏంటి అంటే ఏవైనా మనకి 2 నంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ 2 నంబర్స్ యొక్క ఎల్సిఎం అంటే ఆ రెండింటిని ఏదైతే మనకి ఆ 2 నంబర్స్ కలిసి ఏ నంబర్ ని డివైడ్ చేస్తున్నాయి అనేది కనుక్కోవడం ఎల్సిఎం. హెచ్సిఎం అంటే ఆ ఇచ్చిన 2 నంబర్ని ఏ నంబర్ భాగిస్తుందో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 6, 8 ఉందనుకోండి, ఈ రెండింటిని డివైడ్ చేసే నంబర్ ఏది? 2 మ్యామ్.
ఈ రెండు డివైడ్ చేసే నంబర్ ఏదే? నేను అడిగిన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ రెండింటిని డివైడ్ చేసే నంబర్ 2 చెప్పారు. ఓకే, ఈ రెండు కలిసి డివైడ్ చేసే నంబర్ ఏదే? ఈ రెండు కలిసి డివైడ్ చేసే నంబర్ కావాలి అంటే మనం ఏం చేస్తాము అంటే 6 8 ఇలా ఉంది కదా, 2 తో చేస్తే ఎంత వస్తుంది? 3 4. నెక్స్ట్ 2 తో చేస్తే 3 అలా ఉండిపోతుంది 2. నెక్స్ట్ 3 కి అయితే 1 2. సో 1 2 తో చేస్తే 1 1 1 అంటే ఏమొచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత వస్తుంది? 2 2 జా 4 4 3 జా సో 24. అంటే ఈ రెండు నంబర్స్ కలిసి డివైడ్ చేసే నంబర్ ఏది అంటే 24. అంటే ఇంకా డివైడ్ చేస్తాయి, 24 ని డివైడ్ చేస్తాయి, 48 ని డివైడ్ చేస్తాయి, 96 ని డివైడ్ చేస్తాయి, అలా నంబర్స్ ని డివైడ్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ రెండు కలిసి డివైడ్ చేసే లీస్ట్ నంబర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు, 6,8 ఏవేవి డివైడ్ చేస్తాయి అంటున్నాము? 24 ని డివైడ్ చేస్తాయి, 48 ని డివైడ్ చేస్తాయి, 96 ని డివైడ్ చేస్తాయి, ఇలా నంబర్స్ ని డివైడ్ చేసుకుంటూ వెళ్తాయి. కానీ వీటిలో లీస్ట్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎల్సిఎం అంటాం. చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాను, లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ అంటే గనిష్ట సామాన్య గుణిజము అంటాం. ఓకే, సో అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? 24. ఈ రెండింటిని కలిసి ఓన్లీ 2 ఒకటే డివైడ్ చేస్తుందా? ఇంకేది డివైడ్ చేయదా? వన్ కూడా డివైడ్ చేస్తుంది అనుకుంటా కదా. 1 6 1 8. సో 1 అనేది డివైడ్ చేస్తుంది, 2 అనేది డివైడ్ చేస్తుంది. అంటే అప్పుడు ఏమైంది మీకు, 1 2 అనేవి రెండు కూడా దీని యొక్క అవుతున్నాయి. కానీ మనం ఏది చెప్తాము అంటే వాటి హెచ్సిఎఫ్ లో హెచ్సిఎఫ్ ఆర్ హెచ్టి అయితే 2 అని చెప్తాం. ఇక్కడ ఏంటి అంటే ఈ రెండింటిని డివైడ్ చేసే వాటిలో గరిష్టంగా ఏదైతే ఉంటుందో, హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. అందుకే ఈ రెండిట్లో హైయెస్ట్ ఏదైతే డివైడ్ చేస్తుందో దాన్ని హెచ్సిఎఫ్ గా తీసుకుంటాము. ఈ రెండు కలిసి డివైడ్ చేసే వాటిలో స్మాల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఎల్సిఎం గా తీసుకుంటాం. మీకు ఫస్ట్ ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి వేరియేషన్ అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ అసలు ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అనే వేరియేషన్ అర్థమైందా? అర్థమైంది మేడం. సో ఎల్సిఎం అంటే ఏం చేస్తాము అంటే మనకి ఏ 2 ఆర్ 3 4 ఏ నంబర్స్ అయితే ఇస్తాడో ఆ నంబర్స్ డివైడ్ చేసేవి, ఆ అన్ని నంబర్స్ కలిసి డివైడ్ చేసే వాటిలో లీస్ట్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎల్సిఎం అంటాం. ఆ రెండు నంబర్స్ ని కలిపి డివైడ్ చేసే నంబర్లలో హైయెస్ట్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని హెచ్సిఎఫ్ అంటాం. ఓకే, ఇప్పుడు 5 10 ఉంది. ఈ 5 10 లో ఎల్సిఎం ఏమవుతుంది అయితే? ఫైవ్ 10 ఏదవుతుంది? ఎల్సిఎం ఏది? 10 అవుతుంది మేడం. ఎల్సిఎం 10 అవుతుంది. ఓకే, హెచ్సిఎఫ్ 5 అవుతుంది. అంటే మనం ఏం చెప్పాము ఎల్సిఎం డెఫినేషన్ లో, ఈ రెండు నంబర్స్ కలిసి డివైడ్ అయ్యే నంబరు. అంటే మీకు జనరల్ గా ఎల్సిఎం కట్టమంటే ఈ ప్రాసెస్ చేస్తాం అనమాట. 5 1 జా 5 2 జా. సో ఏమైపోయింది ఎల్సిఎం 5 ఇంటూ 2, సో 10 అయింది. ఓకే, హెచ్సిఎం అంటే ఈ రెండు కలిసి దేంతో డివైడ్ అవుతున్నాయో దాంట్లో హైయెస్ట్ నెంబరు. ఇలా మీకు రెండు నంబర్లు ఇచ్చాడు అనుకోండి, వాటికి అప్పుడు హెచ్సిఎఫ్ కట్టాలి అంటే ఏం చేస్తాము అంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని హైయెస్ట్ నెంబర్ తో డివైడ్ చేస్తే 5 2 10, సో 0 అయిపోతుంది. కనుక 5 కి 10 కి ఉన్న హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 10 అవుతుంది. ఇది ఒక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 16 20 వీటి ఎల్సిఎం ఏమవుతుంది అయితే?
ఎల్సిఎం ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఏమవుతుంది? మీకు ఎల్సిఎం కట్టాలి అన్నప్పుడు ఏం చెప్పాను? వాటిని తీసుకోండి, ఇవన్నీ 2 తో డివైడ్ అవుతాయి. సో 6, 8, 10. అగైన్ మళ్ళీ 2 తో. మేడం ఎంత అమ్మా? 240 మేడం. 240. హెచ్సిఎఫ్ 511 మేడం. హెచ్సిఎఫ్ సో 2తో అంటే 3, 4, 5. సో ఏమవుతుంది ఎల్సిఎం అప్పుడు మీకు? 2 × 2 × 3 × 4 × 5 అయిపోయింది. 4, 12, 48. 48 5s 240. ఓకే, ఇది ఎల్సిఎం అయింది. హెచ్సిఎఫ్ కావాలి అంటే మీకు ఏం చెప్పాను నేను? 2 నంబర్స్ ఇస్తే ఇలా చేసుకో. అయినా ఇది క్లియర్ గా తెలిసిపోతుంది 4 తో డివైడ్ అయిపోతాయి అని అన్ని. కానీ సో 16 చూద్దాం ఎంత అవుతాయి మనకి. 1 జా. సో ఇంకెంత మిగులుతుంది 16 లో నుంచి? 4. అగైన్ ఎంత? 12. అంటే 12 3s 4 3s 12. ఇక్కడ ఎంత మిగిలింది? 4. ఇప్పుడు ఈ 4 తో ఈ 20 డివైడ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం. 5s. సో ఏమైంది? 20. సో 0 అయిపోయింది. అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. సో ఇలా భాగాహార పద్ధతిలో కట్టడం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు మీకు ఏ నంబర్స్ ఇచ్చాడో వాటిని ఫ్రాక్షన్స్ కింద ఫస్ట్ డివైడ్ చేసేయండి. మనం 12 ఎలా రాసుకోవచ్చు? 2 × 2 × 3 అవుతుంది. 2 4s కనుక 2 × 2 × 3 అవుతుంది. 16 ఎలా రాసుకోవచ్చు? 2 × 2 × 2 × 2 అవుతుంది. 20 ఎలా రాసుకోవచ్చు? 2 × 2 × 5 కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీకు ఏ నంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నంబర్స్ ని ఫస్ట్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసేయండి. ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసేస్తే ఇప్పుడు మనం ఏం కట్టాలి అనుకున్నాం? ఎల్సిఎం కట్టాలి అనుకుంటే ఏం చేస్తాము అంటే, ఫస్ట్ దాంట్లో అన్నిట్లో కూడా ఒక్కొక్క 2 ఉంది. సో ఒక్కొక్క 2 క్యాన్సిల్ చేసేసి ఎల్సిఎం లో ఒక 2 వేసుకుంటాం. నెక్స్ట్ ఏముంది? ఇంకొక 2 కూడా ఉంది. సో అన్నిట్లో సెకండ్ 2 క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఉంది. ఈ రెండిట్లో ఎక్కడైనా 3 ఉందా? లేదు. సో 3కి 3 వేసుకుంటాం. ఇక్కడ ఒక 2 ఉంది. ఇందులో ఏమైనా ఒక 2 ఉందా? లేదు. సో 2కి 2 వేసేసుకుంటాం. ఇక్కడ ఒక 2 ఉంది. ఇక్కడ ఒక 5 ఉంది. ఇప్పుడు గుణించండి ఒకసారి ఎంత వస్తుందో. 2 2s 4, 4 12, 12 2s 24, 24 20 48, 240. సో అలా చేసినా 240 వస్తుంది, ఇలా చేసినా 240. ఇంకా హెచ్సిఎఫ్ కావాలి అంటే వీటన్నిటిలో కామన్ గా ఏ నంబర్స్ ఉన్నాయి? 2 2s ఇందులో ఉన్నాయి, 2 2s ఇందులో ఉన్నాయి, 2 2s ఇందులో ఉన్నాయి. ఇంకేమైనా కామన్ గా ఉన్నాయా? ఇంకేవి కామన్ గా లేవు. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 2 × 2 4. సో మన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కట్టడానికి డివిజన్ మెథడ్ అయితే ఇలా, ఇచ్చిన దానికి ఏమో ఎల్సిఎం కడతాం. ఇది ఫ్రాక్షన్స్ మెథడ్ అన్నమాట. సో ఇచ్చిన నంబర్స్ కి ఇలా ఫ్రాక్షన్స్ బేస్ చేసుకొని కట్టుకుంటాం. ఓకే, ఫస్ట్ చిన్న నంబర్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. (42, 63, 231). వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్పండి. మీ ఇష్టం, మీరు డివిజన్ ప్రాపర్టీ యూజ్ చేసే చేస్తారో, ఫ్రాక్షన్స్ బట్టే చేస్తారో.
మీకు ఇచ్చిన నంబర్స్ ఏంటి? 42, 63, 231. మీరు ఫ్రాక్షన్స్ కింద చేస్తున్నారా, ఇది చేస్తున్నారా, డివిజన్ మెథడ్ లో స్టార్ట్ చేశారా? (42) అయితే 221 వస్తుంది. సో 3 into 7, 63. 3 into 21 అంటే అగైన్ 3 into 7, 231. 231 దేంతో డివైడ్ అవుతుంది? 231 3తో డివైడ్ అవుతుంది. 3 1 7 7. సో 7 into 11 వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎల్సిఎం కావాలి. సో ఎల్సిఎం కావాలి అంటే ఏమవుతుంది? ఇందులో ఒక్క దాంట్లోనే 2 ఉంది, ఇంకెక్కడ 2 లేదు. 3 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో అన్ని 3s కి బదులు ఒక 3 వస్తుంది. 7 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇంకొకటి ఒక 3 మిగిలిపోయింది, ఇక్కడ ఒక 11 మిగిలిపోయింది. అప్పుడు ఏమవుతుంది? 9 into 99 into 198. 198 into 7 అంటే 198 into 7, 56, 5, 63, 8, 6, 1386. నాకు ఎల్సిఎం వచ్చింది. హెచ్సిఎఫ్ చూసుకుంటే అన్నిట్లో ఒక 3737 అనేవి కామన్ ఉన్నాయి. సో 3 into 7 is equal to 21 వచ్చింది. ఎవరికైనా ఈ వాల్యూ వచ్చాయా? వచ్చాయా, రాలేదా అమ్మా? రాలేదు మేడం, మేము ఇంకా చేస్తున్నాం మేడం. సగం వరకే చేశాను. సరే, యాక్చువల్లీ నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఒకసారి చూడండి తెలుస్తుంది. మీకు ఏ నంబర్స్ ఇచ్చాడు? 42, 63, 221. సో దీనికి మీకు 2 మెథడ్స్ చెప్పాను. మీరు ఏ మెథడ్ లో స్టార్ట్ చేశారు? మీరు చేసిన మెథడ్ లో నేను చేశాను మేడం. మీరు చేసిన మెథడ్ లోనే చేస్తాను. ఓకే, అంటే ఓకే, 2 చెప్తా చూడండి ఒకసారి. మీకు ఏమేమి ఇచ్చాడు? 42, 63, 231 కదా. సో ఫస్ట్ మెథడ్ లో మీకు ఏం చెప్పాను? ఇవన్నీ దేంతో డివైడ్ అవుతాయి అనేది చూసుకోవాలి అన్నాం. సో అన్ని 2తో డివైడ్ అవుతున్నాయా అంటే లేదు. అన్ని పోనీ 3తో అవుతాయా అంటే 3తో అవుతాయి ఎలాగో. సో 3 1, 3 4, 3 1, నెక్స్ట్ 7 7, నెక్స్ట్ 14, 21, 77. సో క్లియర్ గా అన్ని 7తో డివైడ్ అవుతున్నాయి. 2 3, ఇంకా ఇక్కడ వచ్చినవన్నీ డిఫరెంట్ నంబర్స్. సో మన ఎల్సిఎం అప్పుడు ఏమవుతుంది? 3 into 7 into 2 into 3 into 11. సో ఇప్పుడు ఎంత అయిపోద్ది? మల్టిప్లికేషన్ చేసుకుంటే 21 into 6 అంటే 126. 21 into 6 అంటే 126. 126 into 126 into 11. 21 into 6 into 11. So 6, 2 1 into 11. So 6 8 3 1386. ఇప్పుడు మనకి ఇది ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్ కావాలి అంటే మీకు ఏం చెప్పాను? ఇవి మీకు ఇచ్చే నంబర్స్. ఫస్ట్ 2 నంబర్స్ తీసుకోండి, 42, 63.
దాన్ని డివైడ్ చేసాం అనుకో 41 1 జాయే అవుద్ది. సో 42 అవుతే ఎంత వస్తుంది? 63 లో నుంచి తీస్తే 1 2. నెక్స్ట్ ఏమవుతుంది? 42 తో డివైడ్ చేస్తే 21 2 జా. సో ఇక్కడ 0 అయిపోయింది. ఈ వచ్చిన ఈ 21 తో రిమైండర్ ఇంకే నెంబర్ మిగిలిపోయింది మనకి? 231 అన్న ఒక నెంబర్ మిగిలిపోయింది. సో దాన్ని డివైడ్ చేసాం అనుకో 1 జా 21 2 1 1. సో 21 0 అయిపోతుంది. సో మనకి రిమైండర్ వాల్యూ ఎప్పుడైతే 0 వచ్చిందో ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఎంత అయింది హెచ్సిఎఫ్? 21. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ నేను ఏం చేశాను మేము ఇందాక వీటన్నిటికీ ఫ్రాక్షన్స్ కట్టేశాను. సో ఇప్పుడు 42 ఉంది. దీనికి నేను ఫస్ట్ ఫ్రాక్షన్స్ కట్టాలి అంటే 2 తో డివైడ్ అవుతుందా లేదో చూసుకున్నా. 2 తో డివైడ్ అవుతుంది కనుక ఎంత వస్తుంది? 21. ఇది నెక్స్ట్ 2 తో అవుతుందా? అవ్వదు. సో దేంతో అవుద్ది? 3 తో అవుతుంది. 3 7 జా. సో 7 తో అయిపోతుంది. అంటే 42 నాకు ఎలా వచ్చింది? 2 into 3 into 7 అయింది. నెక్స్ట్ 63 చూడండి. ఇప్పుడు 63 ఉంది. 63 నాకేమైనా 2 తో డివైడ్ అవుతుందా? 3 ఉంది కనుక అవ్వదు. 3 తో అవుతుందా అంటే 3 21 జా. ఈ 21 అనేది కూడా దేంతో డివైడ్ అవుతుంది? అగైన్ 3 7 జా. 7 మళ్ళీ 7 1 తో. అప్పుడు నాకు సో 63 ఎలా ఫ్యాక్టర్ కింద డివైడ్ అయింది? 3 into 3 into 7. నెక్స్ట్ నంబర్ ఎంత? 231. సో 231 మనం ఎలా డివైడ్ చేస్తాం? 2 తో అవ్వదు. 3 తో అవుతుందా అంటే 2 + 5 5 + 1 అంటే 6. సో 3 తో అవుతుంది. 3 ఎంత? 3 7 జా 21 2 వస్తుంది 7. ఇప్పుడైతే ఉందో 7 తో అవుతుంది 11. సో ఏమైంది అప్పుడు? 231 = 3 into 7 into 11. ఓకే. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను? ఎల్సిఎం కట్టాలి అన్నా హెచ్సిఎఫ్ కట్టాలి అన్నా హెచ్సిఎఫ్ కట్టాలి అంటే ఈ మూడిట్లో కామన్ గా ఏ నంబర్స్ ఉన్నాయో చూసుకోండి అన్న. ఈ మూడిట్లో ఏ నంబర్ కామన్ గా ఉంది? 3 ఉంది 3 ఉంది 3 ఉంది. సో ఒక 3 కామన్ ఉంది. నెక్స్ట్ ఒక 7 ఉంది 7 ఉంది 7 ఉంది. సో 3 into 7 అనేది 3 లో కూడా కామన్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? మన హెచ్సిఎఫ్ అనేది 21 అయిపోతుంది. నెక్స్ట్ ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలి అంటే ఆల్రెడీ ఇందులో ఒక 3 ఉంది ఒక 3 ఉంది ఒక 3 ఉంది. సో ఒక 3 వేసేస్తాం. ఒక 7 ఒక 7 ఒక 7 ఉంది. సో ఒక 7 వేస్తాం. ఇంకా మిగిలిపోయినవి ఏంటి? 2 into 3 into 11 మిగిలిపోయింది. 2 into 3 into 11. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు? అది మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. 21 into 6 అంటే 126 126 into 11 అంటే 1386. సో ఇదొక మెథడ్ ఇదొక మెథడ్. అంటే మీ ఇష్టం, ఇంకా మీకు ఈజీగా ఏది అనిపిస్తే ఆ మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి. ఓకే. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ని చూసారు కదా మీరు. ఒక చిన్న లాజిక్ చూడండి. అంటే లాజిక్ కాదు, ఇట్ ఈస్ ద ప్రూఫ్ అన్నమాట. ఈ ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ is equal to LCM and HCF. మీకు ఏ నంబర్స్ అయితే ఇస్తాడో ఆ నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే అదే మల్టిప్లికేషన్ ఆఫ్ ద నంబర్స్ అంటే మీకు ఏ నంబర్ ఏ సంఖ్యలు అయితే ఇచ్చాడో వాటి యొక్క గుణకారం అనేది మీకు ఇచ్చిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎం యొక్క గుణకారం మొత్తం వాల్యూ ఎంత అయితే వస్తుందో మీకు ఇచ్చిన నంబర్స్ యొక్క ప్రొడక్ట్ కూడా అంతే వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ 6 into 8 చేస్తే ఎంత వస్తుంది మీకు? సిక్స్ ఇంటూ 8 48 మ్యామ్. ఓకే. మీకు ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత వచ్చాయి? ఈ 6 into 8 అనే ప్రాబ్లం కి మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత వచ్చాయి? 24 into 2. సో ఏమైంది మీకు? 6 into 8 is equal to 24 into 2. అంటే 6 into 8 48. ఎల్సిఎం ఇంటూ ఈ వాల్యూ కూడా 48. ఓకే. ఇప్పుడు ఇది ఈ ప్రాపర్టీ తీసుకోండి. ఈ ప్రాపర్టీ తీసుకుంటే మీకు ఏమంటున్నాను నేను?
12 into 16 into 20 అంటే ఎంత వస్తుంది? 32. 32 into 16 అంటే 4 2 2 అంటే 5040. 3840. 5040 కదా? 3840. అవునా? 12 into 16 into 20 కదా మ్యామ్. 3840. 3840. ఓకే, ఇది ఆ నంబర్స్ యొక్క ప్రొడక్ట్. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వస్తుంది? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మీకు ఎల్సిఎం ఇందాక ఎంత వచ్చింది ఇక్కడ? 240. సో 240 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 4 4 వచ్చింది. మేడం. 0 16 1 రావట్లేదు కదమ్మా. సో మనం ఇందాక తీసుకున్న మల్టిప్లికేషన్ కరెక్టేనా? 2 2 ఇది యాక్చువల్లీ ఈ ఇది ఉంది కదా, అది 2 నంబర్స్ కి అన్నమాట. మనకి ఏవైనా 2 నంబర్స్ ఇస్తే మ్యామ్ నేను అప్పుడు చూస్తాను సరిపోయింది. నేను ఈ ప్రాపర్టీ యాక్చువల్లీ మీకు 3 నంబర్ కాదు ఈ ప్రాపర్టీ యాక్చువల్లీ మీకు 3 నంబర్స్ దగ్గర కూడా అంటున్నా. ఈ ప్రాపర్టీ యాక్చువల్లీ మనకి ఏంటి అంటే 2 నంబర్స్ దగ్గర సరిపోద్ది అనమాట. 2 నంబర్స్ దగ్గర Okay. 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో అలా మీకు ఇలాంటివి బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనమాట. ఎలా అంటే ఏదైనా ఒక ప్రాబ్లం మేడం మీరు చెప్పిన మెథడ్ ఓన్లీ 2 నంబర్స్ కేనా? 3 2 నంబర్స్ కే 3 నంబర్స్ కదా. 3 నంబర్స్ కి ఆ ప్రాపర్టీ కాదు, 2 నంబర్స్ కి. ఓకే మేడం. ఓకే మ్యామ్. ఓకే. అంటే ఏంటి అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ అదే మల్టిప్లికేషన్ ఆఫ్ గివెన్ 2 నంబర్స్. వీటిని బేస్ చేసుకొని మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు. నాకు ప్రాబ్లం ఏమీ కనిపించలేదు, ఓన్గా నేనే ఒకసారి చేస్తా ఉండండి. 24 into 64 అయితే ఎంత వస్తుంది? ఓకే, సో ఒక ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఏంటి అంటే 2 నంబర్స్ ఏవో 2 నంబర్స్ లో ఒక 2 నంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమో 252, హెచ్సిఎఫ్ ఏమో 8 అయితే ఆ 2 నంబర్స్ లో ఒక నంబర్ అనేది ఏంటి అంటే 64 అయితే ఫైండ్ అనదర్ నంబర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కొన్ని ఇస్తాడు అనమాట. మీకేవో 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం ఏమో 252, వాటి హెచ్సిఎఫ్ ఏమో 8. ఆ 2 నంబర్స్ లో ఒక నంబరు 64 అయితే సెకండ్ నెంబర్ కనుక్కోండి అంటాడు. అప్పుడు మనం ఎలా చేస్తాము? మనం ఏం మాట్లాడుకున్నాం? 2 నంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది వాటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ కి మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అవుతుంది అన్నాం. సో మనకి ఏ నంబర్ అయితే కావాలో ఆ నంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్స్. సో ఎక్స్ ఇంటూ 64 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 252 ఇంటూ 8 అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి అంటే ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అప్పుడు?
మీకు చెప్పాను గుర్తుందా? ఇటువైపు డివిజన్ చేస్తే ఇటువైపు వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తే ఇటు వెళ్ళేసరికి డివైడ్ అవుతుంది అన్నాం. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకి 252 ఇంటూ 8/64 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫైస్ చేసాం అనుకోండి, 8 1 జా 8 8 జా సారీ 192 వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు ఇదంతా అన్నాను 192 కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 8 తో డివైడ్ అయింది అనుకోండి, ఎంత వస్తుంది? 8 1 అంటే 192/8. సో 8 1 జా 8 2 జా 3 32 అంటే 4. సో రిమైనింగ్ నెంబర్ ఎంత అయింది మీకు? 24. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కొన్ని ఇస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ నాకు ప్రాబ్లం అక్కడ కనిపించలేదు. ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది కదా. ఏదైనా 2 నంబర్స్ ఇస్తే ఆ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎం యొక్క సరే నెక్స్ట్ ద ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఎంత అంటున్నాడు అంటే 630. వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమో 9. అయితే మనకి ఆ 2 నంబర్స్ కావాలి. ఆ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి? అదే ఆ 2 నంబర్ల యొక్క మల్టిప్లికేషన్ ఎంత అంటే ఆ 2 నంబర్స్ లో ఒక నంబర్ 21 అయితే రెండో నంబర్ పొన్ కనుక్కొని చెప్పండి. 1 నంబర్ ఈస్ 21 అయితే సెకండ్ నంబర్ ఎంత? ఎల్సిఎం అనేది 630, హెచ్సిఎఫ్ అనేది 9. అయితే ఆ 3 నంబర్స్ ఆ 2 నంబర్స్ లో 1 నంబర్ ఏమో 21 అయితే సెకండ్ నంబర్ ఎంత? మేడం 630 ఇంటూ 9 5670 వచ్చింది మేడం. సో 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంత వచ్చింది. ఓకే, కానీ మీరు 630 ఇంటూ 9/21 కదా మేడం మీరు. అప్పుడు 21 చేయాలి. దాని వాల్యూ అప్పుడు సెకండ్ నంబర్ ఎంత వస్తుంది మీకు?
సో ఏమవుతుంది అప్పుడు మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ ఎక్స్ అవ్వాలి. ఇవి ఎంత వచ్చాయి? 330 ఇంటూ 9 630 ఇంటూ 9 ఇంటూ 21 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 9/21. సో 3 1 3 3 3 7 7 1 7 9 270 వస్తుంది. మీకు ఎంత వచ్చిందమ్మా? యాక్చువల్లీ 9 3 7 ఓకే 7 1 7 9 0 0 27. కానీ యాక్చువల్లీ 27 కి 9 కి 21 కి 9 హెచ్సిఎఫ్ అవుతుందా? అవ్వదు కదా మేడం. అవ్వట్లేదు మేడం. ఒక నెంబర్ తేడా వస్తుంది మేడం. అవును మేడం. 5670 రావాలి కదా మేడం. 5671 వస్తుంది మేడం. అదే చూస్తున్నాను నేను. సో నేను తీసుకున్న నంబర్ యాక్చువల్లీ ఇక్కడ నేను ప్రాబ్లం చెప్పిన నంబర్ లో నేను ఇక్కడ 21 అనేది తీసుకోవడం మిస్టేక్ వస్తుంది. మీ దగ్గర ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే చూడండి అమ్మా. నా దగ్గర ఏం ప్రాబ్లం కనిపించట్లేదు. ఫార్టీ టు 105 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? సో అంటే ఏం చేస్తాం అప్పుడు 42 కి చేస్తే 2 21 3 7 అవుతుంది. 105 కి 5 అవ్వదు. 3 తో అయితే 3 5 సో 5 7. సో 42 ఎలా వచ్చింది మనకి? 2 ఇంటూ 3 ఇంటూ 7 అవుతుంది. 105 ఏమైంది? 3 ఇంటూ 5 ఇంటూ 7 అవుతుంది. సో అప్పుడు వాటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కావాలి అంటే హెచ్సిఎఫ్ అంటే ఈ రెండిట్లో కామన్ గా ఉన్నవి ఏమేమి ఉన్నాయి? 3 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. సో 3 ఇంటూ 7 21. నెక్స్ట్ అంటే 3 7 పోతే ఇంకా ఎల్సిఎం లో ఇంకేం మిగిలిపోయి మనకి? ఎక్స్ట్రా ఒక 2 ఉంది, ఎక్స్ట్రా ఒక 5 ఉంది. టూ 1 0 అయింది. దీని వాల్యూ ఏమో 21 అయింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనం తీసుకుందాం ఒకసారి. ఎల్సిఎం ఏమో 201 హెచ్సిఎఫ్ ఏమో 21 అయితే అందులో ఒక నంబర్ 105 అయితే సెకండ్ నంబర్ ఎంత అన్నది కావాలి అంటే మనం ఏం చెప్పాం? రెండు నంబర్ల యొక్క మల్టిప్లికేషన్ అనేది ఆ రెండు నంబర్ల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎం యొక్క మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అవుతుంది అన్నాం. సో 105 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది మనకి 210 ఇంటూ 21. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 210 ఇంటూ 21/105. 21 5 అంటే ఏమైంది?
210/5 అంటే 442. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 42. మనం ప్రాబ్లం చేసినప్పుడు కూడా ఏమొచ్చింది రిమైనింగ్ నెంబర్ 42. సో ఏంటి అంటే మీకేం చేస్తాడు అంటే అయితే 2 నంబర్స్ ఇచ్చేస్తాడు. ఆ 2 నంబర్స్ యొక్క ఇప్పుడు ఒకటి చూద్దాం, ఏదో ఒకటి. ఓకే, 1680360 ఇవి 2 నంబర్స్. వీటి యొక్క ఎల్సిఎం ఏమో కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ ఏమో 240 అని ఇచ్చాడు. సో అప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు హెచ్సిఎఫ్ ఇవ్వకపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? మనకి హెచ్సిఎఫ్ ఇవ్వకుండా అడిగాడు అనుకోండి అమ్మ, ప్రాబ్లం లో హెచ్సిఎఫ్ ఇవ్వకుండా అడిగితే మనం ఏం చేస్తాం? మనకి జనరల్ గా ఎల్సిఎం చేయడానికి 2 మెథడ్స్ తెలుసు. అయితే వీటిని డివిజన్ మెథడ్ లో కానీ ఫ్రాక్షన్స్ మెథడ్ లో కానీ డివైడ్ చేసేసి ఎల్సిఎం అనేది కట్టేస్తాం. అలా కాకుండా హెచ్సిఎఫ్ అనేది ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆ 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఇంటూ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయాలి. ఎల్సిఎం మనకు కనుక్కోమన్నాడు, సో దాన్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 240. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1680 ఇంటూ 3600/240 అవుతుంది. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసామనుకో, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దేంతో డివైడ్ అవుతుంది అంటే 8 3s 8 21s, మళ్ళీ 3 1s 3 7s, అంటే ఏం మిగిలింది మీకు? 3600 ఇంటూ 7 మిగిలింది. సో 0 0 7 2 7 అంటే 42 4 25. సో 25,200. అదే మనకి తెలిసిన మెథడ్లో కట్టాలనుకోండి, మీకు ఇక్కడ హెచ్సిఎఫ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 1680కి 3600కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది అప్పుడు మనకి? ఏ మెథడ్ చేద్దాం? ఏ మెథడ్ చేసినా చాలా ఎక్కువ వస్తుంది. సో మనకి ఇలా 2 నంబర్స్ వాటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎం ఇస్తే ఏదో ఒకటి మిస్ చేస్తాడు అనమాట. 3 నంబర్స్ ఇస్తాడు, ఒకదాన్ని వదిలేస్తాడు. అంటే ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమండమో, లేదా హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమండమో, లేదు అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఆ రెండిట్లో ఒక నంబర్ ఇచ్చి ఇంకో నంబర్ కనుక్కోవడం. ఈ టైప్ ప్రాబ్లం ఏమైనా ఇస్తే మీరు చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఓకే, ఈ 2 నంబర్స్ కి హెచ్సిఎఫ్ కట్టాలి అంటే ఏం చేస్తారు? ఇలాంటి పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఈ మెథడ్ చెప్పాం కదా, దీన్ని ఫాలో అవ్వాలి. దీన్ని ఫాలో అయితే ఏమవుతుంది? 2తో అవుతుందా? 0 16 1 13 1, సో 3 0 4 2 అగైన్. దీంతో డివైడ్ అయితే ఏమవుతుంది? 4 0 అయిపోయింది. సో ఎక్కడైతే 0 అవుతుందో అదే మన హెచ్సిఎఫ్ వాల్యూ అవుతుంది. $210, $495, $480 వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోండి.
సో ఎలా కనుక్కుంటాం? ఇలా ఇస్తే ఏం చేస్తాం మనం? ఫస్ట్ 2 నంబర్స్ తీసుకోండి. ఈ 2 నంబర్స్ కి హెచ్సిఎఫ్ కట్టాలి. సో డివైడ్ చేయండి 495. సో ఏమొస్తుంది? 2 420. నెక్స్ట్ ఎంత మిగులుతుంది? 75 మిగులుతుంది. 210. ఇది ఇప్పుడు ఈ 75 అనేది 210 తో ఎంతతో డివైడ్ చేస్తుంది? 2 తో. 2 అంటే 150, 60 వస్తుంది. ఇంకెంత మిగిలి ఇక్కడ నుంచి ఇది తెచ్చుకోవాలి 75. 75 60 తో డివైడ్ చేస్తే 1. సో ఎంత మిగిలింది? 15. ఇప్పుడు ఇక్కడ దేంతో అయితే డివైడ్ చేసామో దాన్ని తెచ్చుకుంటాం. 15 4 సో ఎంత అవుతుంది? 60. 0. ఈ 15 అనేది ఏ రెండిటి యొక్క ఎల్సిఎం అవుతుంది అంటే 210 into 495 యొక్క ఎల్సిఎం ఎంత? 15. కానీ ఇంకో నంబర్ ఏమిచ్చాడు మీకు? 980 యొక్క ఎల్సిఎం వాల్యూ. సో ఇప్పుడు మీకు ఏ నంబర్ అయితే వచ్చిందో ఆ 15 తీసుకుంటాం. ఆ నంబర్ ని దీంతో డివైడ్ చేస్తాం. డివైడ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇది దీంతో డివైడ్ అవుతుందా అంటే 15 6 ఎంత? 90. ఇంకా ఎంత మిగిలింది? సో ఇంకా ఇప్పుడు ఇంకా ఎంత వస్తుంది? 15 3 75. ఏం మిగిలింది? 5 మిగిలింది. ఇప్పుడు ఈ 5 ని ఈ 15 తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 3. సో 15 0. ఓకే. ఇప్పుడు ఈ 3 నంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత వచ్చినట్లు మనకి? దేని దగ్గర అయితే అంటే దేంతో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వచ్చిందో అదే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. చెప్పు ఏంటి? 15 5 75 మేడం. పోనీ ఇక్కడ 5 వస్తుందా? ఓకే. సో ఇప్పుడు ఈ 3 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 5. అదే 210 495 యొక్క హెచ్సిఎఫ్ అయితే 15. కానీ మీకు ఎక్సెస్ ఏంటి? 210 495 980 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. మీకు ఎందుకు ఈ హెచ్సిఎఫ్ అర్థమైందా అవ్వలేదా అమ్మా? మేడం ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వండి మేడం. ఇంకో ఎగ్జాంపులా? ఓకే మేడం ఈ రెండిట్లకి వేరు వేరు నెంబర్స్ వచ్చినాయి కదా మేడం. ఒకే నెంబర్ వస్తే తీసుకోవాలి, వేరు వేరు నెంబర్స్ వచ్చినా తీసుకోవచ్చా మేడం? క్వశ్చన్ నాకు అర్థం కాలే. ఫస్ట్ ఏ వేరు వేరు నెంబర్లో? ఇప్పుడు 15 వచ్చింది మేడం, అందులో 5 వచ్చింది కదా మేడం. మీరు 5 ఎందుకు తీసుకున్నారు? 15 కూడా అవుద్ది కదా. ఎందుకు అవ్వదు? ఎందుకు అంటే మనం మీకు యాక్చువల్లీ ఎన్ని నంబర్స్, మీకు మొత్తం ఎన్ని నంబర్స్ కి కనుక్కోమన్నాడు అంటే ఈ 3 నంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఏది అనేది కనుక్కోమన్నాడు మనకి. మనం ఏం చేసాం? ఫస్ట్ ఈ 2 నంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కనుక్కున్నాం. కనుక్కొని ఆ కామన్ ఫ్యాక్టర్ అనేది దీన్ని డివైడ్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకుంటే ఏమైంది అంటే మనకి 5 అనే నంబర్ మాత్రమే దీన్ని డివైడ్ అవుతుంది. సో ఈ మూడింటిని కలిసి డివైడ్ చేసే నంబర్ ఏంటి అంటే ఓన్లీ 5 మాత్రమే. నీకు ఇక్కడ వచ్చిన 15 అనేది ఈ రెండిటి యొక్క కామన్ ఫ్యాక్టర్. మనం ఇక్కడ 2 నంబర్స్ చేసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది చూడు.
ఇప్పుడు ఏంటి అంటే 928 1504 2016 ఇది మనకు కావాల్సిన వీటి యొక్క హెచ్సిఎఫ్ కావాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చెప్పాం, ఫస్ట్ ఏవో ఒక 2 నంబర్స్ తీసుకొని ఈ రెండే తీసుకోవాలని లేదు, మీరు ఈ రెండైనా తీసుకోవచ్చు, ఈ రెండైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ రెండు తీసుకొని వచ్చిన హెచ్సిఎఫ్ తో మీరు ఏదైతే వదిలేసారో దాని యొక్క థర్డ్ వాల్యూని డివైడ్ చేయాలి. ఈ రెండు తీసుకుందామా, ఈ రెండు తీసుకుందామా, ఈ రెండు తీసుకుందామా, మీరే చెప్పండి ఏదో ఒక రెండు. ఫస్ట్ రెండే మేడం. ఓకే, సో 928 డివైడెడ్ 1504. సో ఇప్పుడు ఏమవుతుంది, 928 ఇది డివైడ్ చేస్తే ఓన్లీ ఫస్ట్ 1 తోనే అవుతుంది. సో 928 ఇక్కడ నుంచి 10 వెళ్తుంది, ఇక్కడ నుంచి కనుక 6, ఇక్కడ 9 ఉంటది, 9 లో 2 తీస్తే 7, ఇక్కడ ఎంత మిగులుతుంది అప్పుడు 14, 14 లో నుంచి 9 తీస్తే 5. ఇప్పుడు ఏమైంది 576 వచ్చింది. ఈ 576 ని ఈ నంబర్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి 576 ఇక్కడ 928, సో ఓన్లీ 1 జాయే అవుతుంది 576. సబ్స్టిట్యూట్ చేస్తే 8 నుంచి 6 ఏమో 2, పక్క నుంచి 1 తెచ్చుకుంటాం కనుక 5, ఇక్కడ 8 మిగులుతుంది, 8 లో నుంచి 5 తీస్తే 3. ఇప్పుడు ఏం చేస్తాము 352ని ఈ నంబర్ తీసుకోవాలి 576. సో అప్పుడు మళ్ళీ 1 తో 352 అంటే ఏమవుతుంది 4 2 2 352. సో 352 తో మళ్ళీ ఏమవుతుంది ఓన్లీ 1, సో 2 2 4 అంటే 8, ఇక్కడ 2, ఇక్కడ 1, సో 2 2 4 మిగిలింది. 2 తో అవుతుంది ఇది మీకు, 2 తో కూడా అవ్వదు. 1 అయితే ఏమవుతుంది మళ్ళీ 128, సో తీస్తే 6 9. ఇప్పుడు ఈ 96, సో 96 ని మనం దేంతో 128 ని డివైడ్ చేయాలి. 128 1, సో ఏమొస్తుంది 96 అంటే 2 3. ఇప్పుడు 96 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది మీకు 3 96, సో 0. అంటే ఏమైంది మీకు ఇచ్చిన 3 నంబర్స్ లో ఫస్ట్ 2 నంబర్స్ యొక్క ఈ ఫస్ట్ 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మీకు 32 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ 32 తో దీన్ని డివైడ్ చేస్తాం. సో దీన్ని డివైడ్ చేసినప్పుడు ఎంత అయితే లాస్ట్ ఏ వాల్యూ దగ్గర మనకి డివైడ్ చేసేటప్పుడు 0 వస్తుందో అది ఈ మూడిటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 32 అనేది 928 1504 యొక్క హెచ్సిఎఫ్. ఇప్పుడు ఏంటి ఈ వచ్చిన హెచ్సిఎఫ్ తో దీన్ని డివైడ్ చేస్తాం. ఒకవేళ ఇది క్లియర్ గా డివైడ్ అయిపోయింది అనుకోండి అప్పుడు 32 అవుతుంది. సో అదొకసారి చెక్ చేద్దాం. ఈ నంబర్ అంతా 216. సో 216 ని మనం ఎంతతో డివైడ్ చేయాలి 32 తో డివైడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది మీకు 32 అంటే 3 తో అవుతుంది, 3 కాదు 6 తో అవుతుంది. 6 మేడం. అదే 6 2 1 19 9, ఇక్కడ ఒక 9 వస్తుంది 9 96. ఇంకప్పుడు ఏమవుతుంది 3 0 అయిపోయింది. సో ఏమైంది 32 తో ఈ నంబర్ క్లియర్ గా మనకి డివైడ్ అయిపోయింది కనుక మీకు ఇచ్చిన 3 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అప్పుడు ఏమవుతుంది 32 అయిపోతుంది. అలా కాకుండా మీకు ఇచ్చిన నంబర్ ఏంటి అంటే 928 ఒక నంబర్, ఇంకో నంబర్ ఏమో 1504, ఇంకో నంబరు 2156 అనుకుందాం ఇంకో నంబరు. ఇప్పుడు వీటి యొక్క హెచ్సిఎఫ్ కట్టమన్నాడు మీకు. మనం ఆల్రెడీ ఏం చేసాం ఇప్పుడే ఈ ఫస్ట్ 2 నంబర్స్ కి హెచ్సిఎఫ్ కట్టాం. ఎంత వచ్చింది మనకి రెండింటికి 32 వచ్చింది. ఇప్పుడు ఈ 32 తో దీన్ని డివైడ్ చేద్దాం. 32 డివైడ్ 2156. సో ఏమవుతుంది దేంతో డివైడ్ అవుతుంది మనకి ఇది 7 తో అవుతుందా అవ్వదు, 6 తో మాత్రమే అవుతుంది. సో 192 అంటే 3 వస్తుంది,
పక్క నుంచి 1 అప్ 2, 23 కనుక 6 డౌన్ చేస్తాము. నెక్స్ట్ ఏం వస్తుంది? 7 వస్తుందా? 14, 1, 21, 22. సో ఏం మిగులుతుంది? 2 ఒకటి మిగిలింది. నెక్స్ట్ ఏం వస్తుంది? 1 ఒకటి వచ్చింది. నెక్స్ట్ 30. ఇప్పుడు ఏంటి అంటే ఈ 12 తో ఈ 32 డివైడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మీకు? 2 అంటే 24, 8 వచ్చింది. 24, 32 తో 24 తీస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇప్పుడు ఈ 8 ని మనం ఏం చేస్తాం? దీన్ని డివైడ్ చేయాలి. సో 8 1s 8, సో 4. ఇప్పుడు ఈ 4 తో 8 ని డివైడ్ చేస్తే 2s 8, సో 0. ఓకే, ఇప్పుడు ఈ 3 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతున్నట్లయితే 4 మేడం. 4. ఇప్పుడు అర్థమైందా? సో మనం ఏం చేస్తున్నాము అంటే మనకి 3 నంబర్స్ ఇచ్చినప్పుడు ఏవో ఒక 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వాల్యూ అనేది ఫస్ట్ కనుక్కున్నాం. సో ఏదో ఒక నంబర్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కొని దాన్ని థర్డ్ దాంతో డివైడ్ చేసాం. డివైడ్ చేసినప్పుడు అది కొన్నిసార్లు డైరెక్ట్ గా ఫ్రాక్షన్ అయిపోయి 0 అయిపోతే ఆ 32 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. కొన్ని వాటికి ఏమవుతుంది? మనకు ఆ 32 అనేది హెచ్సిఎఫ్ అవ్వదు. సో మళ్ళీ మనం మల్టిప్లికేషన్ డివిజన్ రూల్ అనేది అలా చేసుకుంటూ వస్తే ఏ వాల్యూ దగ్గర అయితే 0 అవుతుందో అప్పుడు ఆ లాస్ట్ వాల్యూయే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, వీటికి చెప్పండి అయితే. 298 ఎందుకు ఇదే తీసుకున్నా అంటే 3 వాటికి మళ్ళీ ఇంకోటి చెప్పక్కర్లేదు కదా అని. 2217. సో మనకి వీటి హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, ఇలాంటి ప్రాబ్లము. ఫస్ట్ 2 మనకు ఆల్రెడీ తెలుసు 32 అని. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ 32 తో దీన్ని డివైడ్ చేద్దాం. సో 32 తో దీన్ని డివైడ్ చేస్తే ఇంత పెద్ద నెంబర్ ఎందుకులే, 217 అన్న నంబర్ తీసుకుందాం. సో ఏమవుతుంది అప్పుడు? 217 అంటే 6 అయ్యేది కూడా. సో 192 అంటే 5, 2 అగైన్ ఏమవుతుంది? 32 అవుతుంది. సో 32 తో 25 అయితే 25. సో ఏమవుతుంది? 7. 7 తో 25 అంటే 3, 24, 21, 4. ఏమైందమ్మా? 25 32 తో అంటే 25 1s 25. సో 35 - 25 అంటే 7. ఇప్పుడు ఏం చేయాలి? 7 తో ఈ 25 చేయాలి. సో 7 ఇంటూ అంటే 7 3s 21. సో 21. 25 నుంచి 21 తీస్తే 4. ఇప్పుడు 4 తో మళ్ళీ మనం ఏం చేయాలి? 7 ని డివైడ్ చేయాలి. సో 7 ని డివైడ్ చేసాము అనుకో ఏమవుతుంది? 1s 4. సో 3. ఇంకా అంటే ఇప్పుడు ఈ 3 తో దేన్ని డివైడ్ చేయాలి మనం? 4 ని డివైడ్ చేయాలి. సో 4 1s 3. నెక్స్ట్ ఏమైపోయింది? 4 నుంచి 3 తీస్తే 1. సో 3 ని ఇప్పుడు డివైడ్ చేయాలి. 3. సో ఇప్పుడు మన హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది అయితే? 1. సో అంటే అర్థం ఏంటి అంటే ఈ 3 నంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 తప్ప ఇంకేవి కూడా ఈ 3 నంబర్స్ ని డివైడ్ చేయమన్నమాట. సో మీకు హెచ్సిఎం అండ్ ఎల్సిఎఫ్ కట్టడం అర్థమైందా అమ్మా? అర్థమైంది మ్యామ్. అర్థమైంది మేడం. సరే అయితే మీరు ఏం ఎగ్జాంపుల్? నాకేం ఎగ్జాంపుల్స్ దొరకట్లేదు ఫస్ట్ ఇక్కడ. సరే ఈ 4 నంబర్స్ కి కట్టి చెప్పండి చాలు నాకు. ఏం నంబర్స్ అంటే 36, 48, 64, 72, 122, 120. వీటికి ఎల్సిఎం ఓకే 5 నంబర్స్ 36, 48, 64, 72, 120. ఈ 5 నంబర్స్ కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టండి. రేపు ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కి బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అవి రేపు చెప్పుకుందాం ఇంకా.
సో 36, 48, 64, 72, 120 ఈ నంబర్స్ కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కట్టేసి నాకు గ్రూప్ లో పెట్టండి. రిమైనింగ్ క్లాస్ ఇంకా రేపు చెప్పుకుందాం. ఓకే మేడం. ఓకే మ్యామ్. శర్మి ఏం పాపా వెయిట్ చేస్తున్నావా? నువ్వు వెయిట్ చేసావు ఎంతసేపు? అంటే కొంచెం కొంచెం మధ్యలో వదిలి పెట్టండి. వదిలి లెక్కలు కూడా వాళ్ళకి వదిలి మధ్యలో ఏట అర్థం అవుతుంది. మధ్య మధ్యలో రాయలేదు. నాకు నోట్స్ పెట్టు. ఇప్పుడు లాస్ట్ లో మేడం ఏటి ఇచ్చారా ఒకసారి చెప్పవా నెంబర్స్? సమ్ ఇచ్చారు చేయమని. అదే క్లాస్లోనే 10th చెప్తారు ఎవరు రాలేదు ఈరోజు. 36, 48, 64, 72, 120 ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టు. ఇన్ని ఇచ్చారేటి? అన్నీ ఇస్తారు మరి. ఓలే మేడం లేరు. ఓలే మేడం లేరు కదా క్లాస్ లో? నో లేరు కదా, ఇంకెవరో ఉన్నారు మనతోని. పవన్ ఉన్నాడు. ఇలా ఇంకెవరు? పవన్ నేను కూడా కాదు కాదు ఎవరు అమ్మాయే కదా. వాళ్ళు కూడా ఇచ్చారులే కానీ నాకు ఇప్పుడు ఏది చెప్తారంటే చిన్న చిన్న ట్రిక్స్ చెప్పింది మధ్యలో మేడం. భవని వల్ల వెళ్ళిపోండి రా లేవన్నా. మరి పలకొచ్చు కదా, వాళ్ళు పలకలేదు ఏమి. పలకలు పుల్లలు ఎవరు కానీ లెక్క చేస్తాను. డిస్టర్బ్ చేయక ఆన్సర్ నేను చేస్తాను 2 3 చేస్తాను. అయ్యిందే ఏడ్ చేశాను. హెచ్సిఎఫ్ ఎల్సిఎం పద్దు మేడం చెప్పిన ప్రొసీజర్ లోని ఇన్ని నెంబర్స్ చెయ్యాలా? అంటే 12 ఇంటూ చేసి అలా చేయాలా లేకపోతే నీ ఇష్టం. ఎలా చేయాలి? ఎలాగైనా ఆన్సర్ రావాలి. సరే అయితే ఉంటాను. బాయ్. ఇందులో ఉండి ఆన్ చెయ్యాలి. షర్మిల మన ఇద్దరం చేసి పెట్టేద్దామే. ఓకేనా? చెప్పు షర్మిల. షర్మిల ఎందుకు పిచ్చి? నేను ఒక పిచ్చి. షర్మిల మరి ఎందుకు నేను ఇందులోనే చెప్పదేటి?